ఇటు బీజేపీ కూడా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ్ను ప్రకటించారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ ఆదిలాబాద్ నుంచి నగేష్, ఇటు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, అదేవిధంగా పెద్దపల్లికి గోమాస శ్రీనివాస్, నల్లగొండకి సైదిరెడ్డి, మెదక్ రఘునందన్ రావు పేర్లను ప్రకటించింది. మొదటి జాబితాలో 9, ఇప్పుడు 6 స్థానాలు ఖరారయ్యాయి. ఇంకా పెండింగ్లో ఖమ్మం, అదేవిధంగా వరంగల్ టికెట్లున్నాయి. సో బీఆర్ఎస్ నుంచి 4 చేరారు బీజేపీలోకి. అందులో 3కి టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. కాంగ్రెస్ నుంచి చేరిన గోమాస శ్రీనివాస్కి పెద్దపల్లి టికెట్ కేటాయించింది. ఇక్కడికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు బీజేపీ సెకండ్ లిస్ట్కి సంబంధించి. మహాత్మా, ఎలా చూడాలి ఈ లిస్ట్ని, ఈ ఎంపిక ఎలా చేశారు? దేశవ్యాప్తంగా మొత్తం 72 పేర్లతో బీజేపీ రెండవ జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో 195 పేర్లు విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అప్పుడు తెలంగాణలో మొదటి జాబితాలో 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, ఈ సెకండ్ లిస్టులో 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 6టిలో 4 అంతకంటే ముందు, అంటే సోమవారం ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా సోమవారం రాత్రి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేపట్టింది. అంతకంటే ముందు రోజు ఆదివారం 5 నేతలు బీజేపీలో చేరగా 4 బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరారు, 1 కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. ఒక్క ఖమ్మం జిల్లాకి చెందిన జలగం వెంకట్రావుకి మినహా చేరిన మిగతా 4కి కూడా టికెట్లు ఖరారయ్యాయి. అందులో ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత నగేష్కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ద సేమ్ వే మహబూబాబాద్ నుంచి బంజారా వర్గానికి చెందిన నేత సీతారాం నాయక్కి, అంటే ఏ పార్టీ అయినా సరే ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటి ఆదివాసీలకు, ఒకటి బంజారాలకు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఆదివాసీకి ఇస్తే అక్కడ బంజారాలకు, అక్కడ ఆదివాసీకి ఇస్తే ఇక్కడ బంజారాలకు, ఆ ఫార్ములా ప్రకారమే ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే బీజేపీ టికెట్లను ఖరారు చేసింది. ఇక పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత గోమాస శ్రీనివాస్కు టికెట్ని ఖరారు చేయగా, నల్గొండకు సైదారెడ్డి పేరుని కన్ఫర్మ్ చేసింది. ఒక ఖమ్మం, వరంగల్ ఈ 2 నియోజకవర్గాలనే పెండింగ్లో ఉంచింది. అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొన్నప్పటికీ చివరికి మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆమె గత ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీ పెండింగ్ లో పెట్టారు. దానికైనా స్పెషల్ రీజన్ ఉందా వరంగల్ అండ్ ఖమ్మంకి? ఇందులో వరంగల్ అయితే ఈరోజు జరిగిన హైడ్రామా అంతా కూడా మనకు తెలిసిందే. వరంగల్ కోసం ఆరూరి రమేష్ని పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వం కూడా భావించింది. నిన్న అమిత్ షా అక్కడ హైదరాబాద్లో ఉన్న సందర్భంలోనే ఈ ఏర్పాట్లన్నీ జరగగా ఈరోజు అంతా హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతున్నాను, బీఆర్ఎస్ని వీడుతున్నాను అన్న ప్రకటన చేయదలుచుకున్నారో లేదో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన్ని తీసుకుని వెళ్ళడం, ఆ హైడ్రామా నేపథ్యంలో ఆ విషయాన్ని, వరంగల్ అంశాన్ని మాత్రం పెండింగ్లో ఉంచారు. ఖమ్మం విషయానికి వచ్చేసరికి జలగం వెంకట్రావుకి ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్స్ని కూడా పార్టీ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఆ నియోజకవర్గాన్ని కూడా పెండింగ్లో ఉంచి మిగతా మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ లిస్టులు కలిపి 15 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది.